హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్స్ భాను బత్తిలం. ఈ రోజు మన రివ్యూ చేయబోయే వెహికల్ వచ్చేసి టొయోటా గ్లాన్సా. 10 లక్షల లోపు తోపుబండి అయితే చెప్పుకోవచ్చు. ఒక ఎస్యూవీ వెహికల్ ఏవైతే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయో అలాంటి కొన్ని ఫీచర్స్ ఈ బండిలో ఉన్నాయి. ఒకటొకటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు వీడియో, లెట్స్ సీ ద ఇంట్రో. Special thanks to Prithvi Toyota for providing the vehicle. Thank you so much, sir. This is located in Vijayawada Gollapudi, nearby wholesale market. First of all, మనం ఈ బండి యొక్క ఇంజిన్ చూసుకుంటే ఇది 1197 cc తో వస్తుంది. 4 cylinder BS6 phase 2 వెహికల్ ఇది. ఈ బండి యొక్క టార్క్ వచ్చేసి 130 Nm అండ్ మాక్సిమం పవర్ వచ్చేసి 66 kW అండ్ RPM వచ్చేసి 6000. మనం ఈ బండి యొక్క హెడ్ ల్యాంప్ చూసుకుంటే మెయిన్ ల్యాంప్ గా ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్ ఒకటి ఇచ్చారు. దాని పక్కనే టర్నింగ్ ఇండికేటర్ గా హెలోజన్ లో బల్బ్ ఒకటి ఇచ్చారు. ఎల్ఈడి డిఆర్ఎల్ ఒకటి ఇచ్చారు. ఇది చాలా బాగుంది, అట్రాక్టివ్ ఉంది. అండ్ కింద చూసుకుంటే ఫాగ్ ల్యాంప్ వచ్చేసరికి ఎల్ఈడి లో ఫాగ్ ల్యాంప్ ఇచ్చారు, దానికి క్రోమ్ ఎలివేషన్ ఇచ్చారు. అండ్ గ్రిల్ చూసుకుంటే టొయోటా లోగో ఒకటి ఇచ్చారు, దాని పక్కనే క్రోమ్ ఎలివేషన్ తో లోగో చాలా బాగుంది. అండ్ దాని కింద లోగో కింద చూసుకుంటే స్మాల్ కెమెరా ఒకటి ఇచ్చారు. కింద చూసుకుంటే రేడియేటర్ గ్రిల్ అట్రాక్టివ్ ఉంది. బండి యొక్క సైడ్ పార్ట్ చూసుకుంటే టైర్ వచ్చేసరికి 195/55 అండ్ అలవీల్ సైజ్ వచ్చేసరికి 16 ఇంచ్ డైమండ్ కట్ అలవీల్ అయితే వస్తుంది. అండ్ ఓఆర్విఎమ్స్ చూసుకుంటే ఇది బండి కలర్ లో బాగున్నాయి, గ్రే కలర్ లో. అండ్ దీనికి టర్నింగ్ డిఆర్ఎల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ డోర్ అండ్ ఈ బండి వచ్చేసరికి టోటల్లీ 5 కలర్స్ లో వస్తుంది, బ్లూ, గ్రే, సిల్వర్, రెడ్, వైట్. మన దగ్గర ఉన్న బండి వచ్చేసి గ్రే కలర్ బండి, చాలా బాగుంది. మన బండి యొక్క బ్యాక్ పార్ట్ చూసుకుంటే డేంజర్ లైట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ వెనకాల వచ్చేసరికి యాంటీనా ఒకటి ఇచ్చారు. అద్దానికి వచ్చేసరికి వైపర్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసరికి మనకి రేర్ కెమెరా ఉంది, దాని కిందే టొయోటా లోగో ఇచ్చారు. ఇది వచ్చేసి క్రోమ్ ఎలివేషన్ తో ఉంది, చాలా అట్రాక్టివ్ ఉంది చూడటానికి. అండ్ గ్లాన్స్ అని లేబుల్ ఇవ్వడం జరిగింది. లైట్స్ వచ్చేసరికి ఇవి ఎల్ఈడి లో లైట్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి, అట్రాక్టివ్ ఉంది. వెనక నుంచి చూస్తుంటే చాలా అట్రాక్టివ్ ఉంది. అండ్ మనం ఈ బండి యొక్క బూట్ స్పేస్ చూసుకుంటే ఈ బండి యొక్క బూట్ స్పేస్ వచ్చేసి 318 లీటర్స్. మనం బూట్ స్పేస్ సరిపోదు అనుకుంటే మనం ఈ రేర్ సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎదురుకి ఫోల్డ్ చేయొచ్చు. ఇట్లా బూట్ స్పేస్ అయితే చాలానే ఉంది. ఇప్పటివరకు మనం ఈ బండి యొక్క ఎక్స్టీరియర్ చూసాం కదా, ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం. లోపల ఉన్న సీట్స్ క్వాలిటీ ఎలాగుంది, హార్డ్ ప్లాస్టిక్ వాడారా, ఏం వాడారా అనేది ఒకసారి మనం చూద్దాం. కొత్త ఫీచర్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. కమాన్. మనం ఈ బండి ఇంటీరియర్ కలర్ చూసుకుంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో చాలా అట్రాక్టివ్ ఉంది. ఒకసారి మనం ఈ బండి ఇంజిన్ స్టార్ట్ చేసి చూద్దాం, సౌండ్ ఎలా వస్తుందని. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది సౌండ్. అండ్ మన స్టీరింగ్ పార్ట్ చూసుకుంటే స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ స్టీరింగ్ వచ్చేసరికి ఇక్కడ మనం వాల్యూమ్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇక్కడ వచ్చేసరికి లివర్స్ వచ్చేసి మనం కాల్ని అటెంప్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, మన అసిస్టెంట్ మాట్లాడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ అంటే మనం స్పీడ్ ని లిమిటెడ్ గా సెట్ చేయొచ్చు రన్నింగ్ లో 40 దాటగానే. అండ్ హార్న్ బాగుంది. అండ్ ఇవి వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్. ఇవి వచ్చేసరికి లైట్, హై బీమ్, లో బీమ్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వచ్చేసి ఆర్పిఎం ఒకటి ఉంది, స్పీడోమీటర్ ఒకటి ఉంది. ఇటు సైడ్ వచ్చేసరికి మనం 4 విండోస్ ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇది 360 degrees వ్యూ కెమెరా ఉంది, 360 degrees కెమెరా. ఇది చాలా బాగుంది, క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ డ్రైవర్కి రైట్ సైడ్ ఏసీ వెంట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఆడియో స్పీకర్ కూడా ఉంది. అండ్ మధ్యలో వచ్చేసరికి 2 ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దాని కింద వచ్చేసరికి మొత్తం ఏసీకి సంబంధించింది. మనం ఏసీని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, ఎంత కావాలనేది మనం సెట్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ వచ్చేసి యూఎస్బి పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే 12 volts మొబైల్ ఛార్జర్ ఇచ్చారు. కప్ హోల్డర్ ఇచ్చారు. అండ్ ఇది 5 gear మాన్యువల్. అండ్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ హ్యాండ్ రెస్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు, బాగుంది. అండ్ గ్లో బాక్స్ ఇచ్చారు, స్పేస్ కూడా బాగానే ఉంది గ్లో బాక్స్ లో కూడా. అండ్ ప్యాసింజర్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏసీ వెంట్ ఇచ్చారు. అండ్ గ్లాస్ అడ్జస్ట్ చేసే బటన్ ఒకటి ఇచ్చారు, నైస్, బాగుంది. అండ్ సన్ ప్రొటెక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ లైట్ ఏమి ఇవ్వలేదు, లైట్ ఇక్కడ ఇచ్చారు, అదే ఇటు కూడా సన్ ప్రొటెక్షన్స్ ఇచ్చారు, బాగున్నాయి. గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. అటు మిర్రర్ ఇచ్చారు, రేర్ మిర్రర్. బ్యాక్ సీట్ వచ్చేసరికి చాలా బాగున్నాయి, చాలా కంఫర్ట్ గానే ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసరికి హార్డ్ ప్లాస్టిక్ ఏం కాదు, లెదర్ ఫినిషింగ్ తో బాగానే ఉన్నాయి, మనం హ్యాండ్ పెట్టుకోవడానికి బాగానే ఉన్నాయి. స్పీకర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి వచ్చేసరికి ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి కుదరదు, అట్లా ఉంటే అట్లానే కూర్చోవాలి, అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే కుదరదు. ఒక సిట్టింగ్ ఉంది కాబట్టి ఆ పొజిషన్లోనే కూర్చోవాలి. అండ్ మ్యాగజైన్ పెట్టుకోవడానికి ఇక్కడ హోల్డర్ ఒకటి ఇచ్చారు ఫ్రంట్ సీట్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ ప్యాసింజర్స్కి ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఏసీ వెంట్స్తో పాటు మొబైల్ ఛార్జర్స్ ఇచ్చారు, సి పిన్, బి పిన్. ఇక్కడ ముగ్గురు కూర్చోవచ్చు, బాగానే ఉన్నాయి సీట్స్ అయితే. సీట్స్ కంఫర్ట్ బాగున్నాయి, కాకపోతే అడ్జస్ట్ చేసుకోవడానికి కుదరదు. ఇది కూడా అంతే, హోల్డర్ ఇచ్చారు, పేపర్ హోల్డర్స్. అండ్ మనం మిర్రర్ని అడ్జస్ట్ చేయడానికి ఓపెనర్, స్పీకర్ ఇచ్చారు. ఎక్స్టీరియర్ చూసారు కదా, ఒకసారి మనం డ్రైవ్ చేసి కూడా తెలుసుకుందాం. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని నేను మీతో చెప్తా, కమాన్. కదా టొయోటా క్లాస్ ఫుల్ రివ్యూ. బండి స్పీడ్ పికప్ అయితే చాలా బాగుంది. మైలేజ్ వచ్చేసరికి 23 ఇస్తుంది. 10 lakhs, బిలో 10 lakhs లో వన్ ఆఫ్ ద ట్రెండియెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ యూ రియల్లీ లైక్ అవర్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.